India. నమస్తే నేను కిషోర్, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. పల్లెసీమలు భారతదేశపు పట్టుగొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ పురోగతి అనేది సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పల్లెసీమలు ఆశించిన మేర ప్రగతి సాధించలేకపోతున్నాయి. కేరళలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. పైసలు లేవు, పవర్ లేదు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. స్థానిక సంస్థలు ఉత్సవ విగ్రహాల్లో మారిపోయాయి. నిధులు, అధికారాలు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. గత కొంతకాలంగా అవి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారడంతో గ్రామీణ ప్రగతి కుంటుపడింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెబుతున్నా ఆచరణలో మాత్రం అభివృద్ధి కనిపించడం లేదు. గ్రామ స్థాయిలో అతి ప్రాచీన పాలనా వ్యవస్థ పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటుంటాం. గ్రామరాజ్యం ద్వారా రామరాజ్యం సాధించాలని జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్నారు. ఆయన దృష్టిలో ప్రతి గ్రామ పంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందుకే గ్రామాభ్యుదయానికి, గ్రామ పంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యమిచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడేలా వీలు కల్పించారు. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలన వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా 5 ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేది. అయితే ఇది ఎక్కువగా అణిచివేతకు గురయ్యేది. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరణకు నోచుకోకపోయినప్పటికీ జనరల్ గవర్నర్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలాన్ని చేకూర్చాయి. భారతదేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా ఆంధ్రప్రదేశ్ రెండోది. 1959 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది. ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా ఉంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల మంత్రిత్వ శాఖలతో చర్చించి దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుంది. దాదాపు 30 లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నేటికి సుమారు 72% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత పంచాయతీరాజ్ వ్యవస్థపైనే ఉంది. 30 లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న ఈ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రయోగశాల. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా సౌకర్యాలు, కుటీర పరిశ్రమలు అనే 5 రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వీటి ప్రభావాన్ని అంచనా వేయడానికి బల్వంతరాయ్ మెహతా అధ్యక్షతన నిపుణుల కమిటీని 1956లో నియమించారు. ఈ కమిటీ తన నివేదికను 1957లో సమర్పించింది. ఈ కమిటీ సిఫార్సులే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుకు మూలాధారమయ్యాయి. అందులో ప్రధానమైనవి క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అట్టడుగున గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, తాలూకా స్థాయిలో బ్లాక్లు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు ఉండాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలు, మిగతా 2 స్థాయిల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పార్టీ రహిత విధానంలో జరగాలి. వీటి స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకు అవసరమైన ఆర్థిక వనరుల బదిలీతో పాటు పాలనాపరమైన మద్దతును ప్రభుత్వాలు ఇవ్వాలి. ఈ సిఫార్సులను జాతీయాభివృద్ధి మండలి సమీక్షించి వాటి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. స్థానిక ప్రభుత్వాలు రాష్ట్ర జాబితాలోని అంశమైనందున వాటిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది. 1959 అక్టోబర్ 2న
రాజస్థాన్లోని నాగూర్ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. అదే సంవత్సరం నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. క్రమంగా అన్ని రాష్ట్రాలు స్వల్ప మార్పులతో ఈ వ్యవస్థను ప్రారంభించాయి. గ్రామీణ ప్రజలను చైతన్యపరిచి మౌలిక సదుపాయాలు, జీవనోపాధిని పెంపొందించడంలో ఈ వ్యవస్థ విజయవంతమైంది. ఆ తరువాత రాజకీయ జోక్యం పెరిగి క్షేత్రస్థాయిలో పాలన అదుపు తప్పడంతో జనతా ప్రభుత్వం చొరవతో 1977లో ప్రణాళికా సంఘం పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరును సమీక్షించేందుకు సుప్రసిద్ధ ఆర్థికవేత్త, ప్రముఖ సోషలిస్టు నాయకుడు డాక్టర్ అశోక్ మెహతా అధ్యక్షతన నిపుణుల కమిటీని నియమించింది. అది తన సిఫార్సులను 1978లో సమర్పించింది. దాని ప్రకారం మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో మండల పంచాయతీ, జిల్లా పంచాయతీ అనే రెండంచెల వ్యవస్థ ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీ నిర్వహణ ఆర్థికంగా పెనుభారమైనందున దాన్ని రద్దు చేయడం చేయాలి. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అర్థవంతం కావాలంటే పాలనను ప్రజల ముంగిట్లోకి తీసుకువెళ్లాలి. పంచాయతీ సమితి స్థానంలో వైశాల్యం, జనాభాలో చిన్నదైన మండల పంచాయతీని ఏర్పాటు చేయాలి. అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలు బాధ్యత మండల, జిల్లా పంచాయతీల మధ్య విభజించాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలను స్థానిక ప్రభుత్వాలుగా బలోపేతం చెయ్యాలంటే వాటికి ఇతోధిక పాలన, ఆర్థిక స్వాధీనత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం పరిమితంగా ఉండాలి. పదవీకాలం ముగిసినా లేక రద్దయినా 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఈ సిఫార్సులను జాతీయాభివృద్ధి మండలి పరిశీలించి రాష్ట్రాలకు పంపించింది. అయితే కేంద్రంలో సంభవించిన రాజకీయ పరిణామాల దృష్ట్యా వీటి అమలుపై రాష్ట్రాలు తగినంత శ్రద్ధ చూపించలేదు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలు మాత్రమే ఈ సిఫార్సులను పాక్షికంగా అమలు చేశాయి. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండలాల వ్యవస్థకు బీజం పడింది. సమితులు రద్దయి మండలాలు ఏర్పాటయ్యాయి. దాంతో పాలన ప్రజలకు మరింత చేరువయింది. ఒక్కో సమితి సుమారు 3 నుంచి 4 మండలాలుగా విడిపోయింది. ప్రజల్లో రాజకీయ చైతన్యం కూడా పెరిగింది. ఆ తరువాత రాజీవ్ గాంధీ హయాంలో స్థానిక సంస్థల స్వరూపం మారిపోయింది. అధికారాలు, విధుల బదలాయింపు జరిగింది. కానీ ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోవడంతో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. ఒకప్పుడు స్థానిక సంస్థలు చాలా సమర్థంగా పనిచేసేవి. కానీ ఇప్పుడు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. దానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వాలే. కేంద్రం నిధులివ్వడం లేదని విమర్శించే రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకపోవడం వల్ల స్థానికంగా ఏమీ చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటాయంటే ఈ ఫెడరల్ సెటప్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు, కేంద్ర ప్రభుత్వం ఏదో 2-3 పనులు అంటే రక్షణ, తర్వాత రైల్వేసు, పోస్టులు, విమానయానాలు ఇటువంటివి చూసుకోవాలా, మిగిలినాయని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలంటారు. రాష్ట్ర ప్రభుత్వాలను అనగదొక్కుతున్నారంటారు. అంతవరకు సమంజసమే. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలను మల్గి చూడలేదు. వాళ్లకు విధులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వలేదు. మరి వీళ్ళు చేసేది కూడా ఇదే కదా, అంటే అనగతొక్కడమే కదా. కేంద్రాన్ని మీరు అటు బ్లేమ్ చేస్తారు. మరి మీరు చేసేది ఏదైతే డీసెంట్రలైజేషన్ అని అంటున్నారో, అధికార వికేంద్రీకరణ మీ కొరకే కానీ రాష్ట్ర ప్రభుత్వాలకే కానీ గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీకి అవసరం లేదా? ఇవాళ 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్ మున్సిపాలిటీలో అడిగేవారు లేరు. ఏదో ప్రజలు కట్టిన ట్యాక్సులు దాంతోనే బొటాబొటిగా నడుస్తూ ఉంది. రోడ్స్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ భ్రష్టు పట్టిపోయింది. 1 కోటి జనాభా ఉంది. రాష్ట్రం లోపల ఉత్పత్తి అయ్యే సంపదలో 60% హైదరాబాద్ నగరమే ఇస్తూ ఉంది. అయినా కానీ అడిగే నాతులు లేడు. అంటే దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి అధికారాలు కావాలంటది, కానీ అధికారాల్లో కొద్ది భాగం మనం స్థానిక సంస్థలకు ఇవ్వాలి అన్న ఆలోచన ఎక్కడా లేదు. ఎందుకంటే వీళ్ళ అధికారాలు తగ్గిపోతాయి. గ్రామ పంచాయతీలు బలంగా ఉండి సర్పంచ్ గట్టిగా ఉంటే ఎమ్మెల్యేకి అధికారాలు తగ్గుతాయి. స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడానికి అసలు కారణం రాష్ట్ర ప్రభుత్వాలే. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, స్కూల్ బిల్డింగ్లకు మరమ్మతులు వంటి పనులన్నీ పంచాయతీలే చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైనన్ని నిధులివ్వకపోవడంతో పంచాయతీలు నానాటికి తీసికట్టులా మారుతున్నాయి. పంచాయతీలకు నిధులిస్తే తమ పెత్తనం ఎక్కడ తగ్గుతుందోననే భయం ఎమ్మెల్యేలను వెంటాడుతుండడం వల్లే రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడానికి వెనకంజ వేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాళ్లకు సరి అయినటువంటి నిధులు, విధులు ఇవ్వాలి. 50% మహిళలు అన్నారు కాబట్టి వాళ్ళకు సరి అయిన ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. అంటే పంచాయత్ సర్పంచ్ అంటే ఏంటి, గ్రామ సభను ఎలా కండక్ట్ చేసుకోవాలి. దీనికి తోడు ఇంకా
1994లో గ్రామ పంచాయతీ యాక్ట్ వచ్చింది. దాన్ని ఎటువంటి ఇంప్లిమెంట్ చేయకుండానే మళ్ళీ ఇప్పుడు కొత్త యాక్ట్ తీసుకొచ్చినారు. ఏమంటే మేము మీకు కొత్త చట్టం ఇచ్చినాం, గ్రామ పంచాయతీలు ఎక్కువ చేసినాం, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చినాం, అంత బాగానే ఉంది. కానీ డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ? ఇవాళ ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైపోయింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 3 కోట్ల రూపాయలు ప్రతి సాలినా ఇస్తూ ఉన్నారు. కానీ గ్రామ పంచాయతీలకు మాత్రం డబ్బులు లేవు. గ్రామ పంచాయతీలో కావాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, రోడ్స్ కావచ్చు, రిపేర్స్ టు స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ అక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు చేసుకోవాలి. ఎమ్మెల్యేలకు అధికారం తగ్గిపోతుంది. గ్రామ పంచాయతీలు ఎప్పుడైతే సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాయో, మంచి పాలన గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు పెద్దగా అధికారం తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు కూడా ఈ కొత్త పెద్దగా గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు కూడా పెద్దగా ఒప్పుకోవడం లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులు తప్ప పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. దాంతో సిబ్బందికి కూడా జీతాలివ్వలేని పరిస్థితి చాలా పంచాయతీల్లో ఏర్పడింది. పంచాయతీలకు నిధులు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ను కూడా నియమించకుండా చేతులు దులుపుకుంటున్నాయి. గ్రామాల అభివృద్ధే తమ ధ్యేయమని చెప్పుకోవడం మినహా రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల అభివృద్ధికి చేస్తున్నదేమీ లేదు. అందుకే స్థానిక సంస్థలు రోజురోజుకు నిర్వీర్యమైపోతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు, విధులు వాళ్ళ యొక్క అధికారాలను వాళ్ళకు బదలాయించాలా, వాళ్ళకు కావాల్సిన ఫండ్స్ వాళ్ళకి ఇవ్వాలి. అయితే దీనికోసమని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు అన్యాయం చేస్తున్నాయని, దానికోసం దాన్ని ఎలా ఆపాలని రాజ్యాంగంలోనే ఉంది. అది ఏంటంటే సెంట్రల్ ఎలాగైతే ఫైనాన్స్ కమిషన్ ఉందో స్టేట్లో కూడా ఫైనాన్స్ కమిషన్ పెట్టాలా. ఈ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రాష్ట్ర బడ్జెట్ని అంతా పరిశీలించి గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎంత డబ్బు ఇవ్వాలి ఆ బడ్జెట్లో నుంచి వాళ్ళు రికమెండ్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ యొక్క స్టేట్ ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉందో దాన్ని అపాయింట్ చేయలే కొత్త ప్రభుత్వం, 2 రాష్ట్రాల్లో చేయలే. మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. పిలేసినప్పుడు ఏదో తప్పనిసరి పరిస్థితులలో ఒక ఫైనాన్స్ కమిషన్ అయితే చేసినారు, కానీ అది కూడా పెద్దగా ఏమి పనిచేస్తలేదు. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఆదుకునేటటువంటి, గ్రామ పంచాయతీల తరఫున వాదించి ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించేటటువంటి స్టేట్ ఫైనాన్స్ కమిషను చేష్టలుడిగిపోయి నిద్రావస్థలో ఉండిపోయింది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే స్థానిక సంస్థలకు మరిన్ని నిధులిచ్చి అధికారాలను పెంచాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించడం లేదు. ఎంతసేపు తమ రాజకీయ లబ్ధి గురించే తప్ప ప్రజల కోణంలో ఆలోచించకపోవడం వల్లే గ్రామాలు అనుకున్న స్థాయిలో పురోగమించలేకపోతున్నాయని మేధావులు, నిపుణులు అంటున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అభివృద్ధి చెందుతున్న కేరళ నుంచి మన ప్రభుత్వాలు నేర్చుకోవాల్సిందేంటి? వివరాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి అంటే ఏం చేయాలి? కేరళలో అక్కడి ప్రభుత్వం ఏం చేస్తోంది? మన ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? సమస్య అసలు ఎక్కడుంది? ప్రధాన లోపం ఏంటి? గ్రామసీమలు అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? వాచ్ ఇట్. నిధులు, అధికారాలు లేక పంచాయతీ వ్యవస్థ ఆశించిన మేరకు ఫలితాలివ్వడం లేదు. పంచాయతీలను బలోపేతం చేయడానికి 73-74వ రాజ్యాంగ సవరణ ద్వారా 29 అధికారాలను బదలాయించాలని కేంద్రం నిర్ణయించినా ప్రయోజనం లేకుండా పోయింది. చాలా రాష్ట్రాల్లో కనీసం 10 అధికారాలను కూడా పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీ చేయలేదు. కానీ కేరళ లాంటి రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కేంద్రం సూచనలకనుగుణంగా అధికారాలను బదిలీ చేశాయి. ఏపీ, తెలంగాణలో పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. కేరళలో అక్కడి రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర బడ్జెట్లో 35-40% నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని సిఫారసు చేస్తుంది. అలా ప్రతి గ్రామ పంచాయతీకి సాలీనా 1 కోటి నుంచి 1,50 లక్షల దాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతాయి. దానికి తోడు కేంద్ర ప్రభుత్వ నిధులు, సొంత నిధులతో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఆ పరిస్థితి లేదు. పంచాయతీలు కేవలం కేంద్రం నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పుడు దేశంలో మంచిగా ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ అంటే కేరళని ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. కేరళలో సుమారుగా ఒక 10,000 జనాభాకు ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది.
ఇక్కడ 300-400కు జనాభాకు ఒక గ్రామ పంచాయతీ, ఒక సర్పంచ్, ఒక ఇద్దరు మెంబర్. ఇక గ్రామ పంచాయతీ అయిపోయింది, పోయి ఇక మీరు ట్రైబల్స్ కూడా అధికారం ఇచ్చినామంటారు. అక్కడ అలా కాదు. ఆ యొక్క ఈ రాజ్యాంగంలో చెప్పిన ప్రకారంగా విధులు నిధులు అన్నీ కూడా అక్కడ ఇస్తారు. ఒక గ్రామ పంచాయతీలో కోకోకోలా వాళ్ళు అక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఉంది, మంచినీళ్ళు బాగా తీసుకుంటుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంటే కోకోకోలా కంపెనీ ఆపేయగలిగినారు. ఇక్కడ మన రాష్ట్ర అసెంబ్లీ కూడా వెనక మొదలవుతుంది ఇలా ఆర్డర్స్ ఇవ్వాలంటే. సో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పుడైతే 73-74 రాజ్యాంగ సవరణ అనంతరం ఈ పదవులు అంటే ఎంపీటీసీలు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, ఇట్లా ఈ విధంగా పదవులు ఎక్కువయ్యాయో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్థానిక సంస్థలకి నిధులు కేటాయించడం కూడా కాస్త తగ్గించింది. అది తగ్గించడం అన్నది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశం కొద్దే కేంద్ర ప్రభుత్వం 73-74 రాజ్యాంగ సవరణలను తీసుకొచ్చింది. అందులో స్పష్టంగా పేర్కొంది ఒక 29 శాఖల్ని ఈ స్థానిక సంస్థలకి బదిలీ చేయాలని. ఇప్పుడు కేరళ, కర్ణాటక ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా చాలా శాఖల్ని 23-24 శాఖల వరకు కూడా బదిలీ చేశాయి. కేరళలో 29 శాఖలు కూడా బదిలీ అయ్యాయి. అయితే అక్కడ ప్రభుత్వ పనితీరు అంటే స్థానిక సంస్థల పనితీరు బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ప్రతి పనికి కూడా స్థానికంగా జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళే పర్యవేక్షిస్తున్నారు కాబట్టి అవినీతి తక్కువ ఉంది, ఫలితాలు ఎక్కువ వస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీల వ్యవస్థ వచ్చాక స్థానిక సంస్థల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. అవి రాజకీయ నిరుద్యోగాన్ని రూపుమాపేవిగా మారాయి తప్పితే ప్రజలకు ఎలాంటి మేలు కలగడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలనే నిందించాల్సి ఉంటుందని మేధావులంటున్నారు. పొలిటికల్ రిహాబిలిటేషన్కు ఒక సెంటర్గా మారింది తప్ప ఈ లోకల్ బాడీస్ అన్నీ. ఎందుకంటే గ్రామ పంచాయతీలు కూడా 8,000 నుంచి 12,000కి అయ్యాయి. అంటే 12,000 మంది సర్పంచులు. మన 32 జిల్లా పరిషత్లు అయ్యాయి. అంతకుముందు 10-12 ఉన్నాయి. అంటే ఈ విధంగా వాళ్ళందరికీ కూడా హానరోరియం ఇస్తున్నారు. ఇప్పుడు జడ్పీ చైర్మన్కు ₹1,00,000 హానరోరియం, సర్పంచ్కు 5,000, జడ్పీటీసీకి 10,000. అంటే వీళ్ళు పొలిటికల్ రిహాబిలిటేషన్గా పదవుల కోసం పదవులలో ఉండి ప్రభుత్వ ప్రజాధనాన్ని తీసుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేసే అవకాశం వాళ్ళకు రావడం లేదు. దానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని కేటాయించాలి, విధుల్ని కేటాయించాలి, అప్పుడే పర్యవేక్షణ అన్నది చూడాలి. కానీ అలాంటి పరిస్థితులు అది లేకపోవడం వల్ల వీళ్ళు ఈ స్థానిక సంస్థలన్నీ కేవలం ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యాయి తప్ప ప్రజలకు మేలు కడగలం లేదు. కనీసం ఈ జిల్లా పరిషత్తులు కానీ మండల పరిషత్తులలో కానీ ప్రభుత్వ పరంగా ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి వీళ్ళకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి అధికారాలు బాగా ఉన్నాయని చెప్తారు. తర్వాత స్వతంత్ర పరిపాలన, స్థానిక స్వపరిపాలన కింది స్థాయి నుంచి జరగాలనేటువంటి మాట బాగా ఉపన్యాసాలలో చెప్పడం అయితే జరిగింది. కానీ అసలు చేయడానికి మాత్రం వాస్తవంగా పూర్తి నిరుత్సాహపరమైనటువంటి వాతావరణమే ఉండే గత 5 సంవత్సరాలుగా. మండల స్థాయి లోపల, జిల్లా పరిషత్ స్థాయి లోపల, గ్రామ పంచాయతీలకైతే మరీ ముఖ్యంగా వాళ్ళ స్వంతగా ట్యాక్సీలు వసూలు చేసుకున్న డబ్బు తప్ప ఒక్క రూపాయి కూడా అదనంగా గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి వాళ్ళకి రాకపోవడం నిజంగా కూడా చాలా శోచనీయమైనటువంటి అంశం. ఏపీలో అయితే పరిస్థితి మరీ దారుణం. అక్కడ కనీసం స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం చొరవ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తున్నా నిధులు, విధులు బదిలీ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర బడ్జెట్ నుంచి కనీసం 40% నిధులు కేటాయిస్తేనే గ్రామాల రూపురేఖలు మారతాయని ప్రజాప్రతినిధులంటున్నారు. కేరళ చేసినటువంటి 5 సంవత్సరాల ప్రణాళిక చేసి 40%, 50% రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ప్రత్యేకంగా నిధులు కేటాయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్కి, అక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి నా గ్రామంలో ఎక్కడ రోడ్ వేసుకోవాలి, నా గ్రామంలో లైట్ ఎక్కడ పెట్టుకోవాలి, నా గ్రామంలో డ్రైనేజ్ ఎక్కడ కట్టాలి, నా గ్రామంలో ఏదైనా వైద్యశాల ఎక్కడ కట్టాలి అనేది వారికి తెలుస్తుంది. కానీ నీకు తెలియదుగా నువ్వు ఎక్కడో హైదరాబాద్ నుండి నేను ఇన్నే నిధులు ఇస్తాను, నువ్వు ఇంతే చేయనేది కరెక్ట్ కాదని అంటున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో 40%, 50% నువ్వు వచ్చినటువంటి మినిమం 40% నిధులు కేటాయిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. స్థానిక సంస్థలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా చూసినంత కాలం గ్రామాల రూపురేఖలు మారవనేది మేధావుల అభిప్రాయం. అవసరమైన నిధులు, అధికారాలు బదలాయిస్తేనే గ్రామీణ వికాసం సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచించి చర్యలు తీసుకోవాలని మేధావులు, నిపుణులు కోరుతున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.